ప్రతిసారి బిగ్ బాస్కి రకరకాల మంది గెస్ట్లు వస్తూ ఉంటారు. ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటివరకు చూసుకున్నా సరే మధ్యలో అప్పుడప్పుడు చిరంజీవి గారిని తీసుకురావడం, అప్పుడప్పుడు నాని గారేమో వెంకటేష్ గారిని తీసుకురావడం, ఇట్లా ఉండేది. కాకపోతే మొన్న ఓటీటీకి నాగార్జున కొన్నిసార్లు నాగార్జున గారు ఎత్తుతున్నారు చేతులు. ఇప్పుడు కూడా అదే జరిగింది, పెద్దగా ఎవరు రాలా. మహేష్ బాబు గారు వస్తారు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా చెప్పినప్పటికీ మహేష్ బాబు గారు రాలేదు. ఆయన ఎందుకు రాలేదు, ఎందుకు డుమ్మా కొట్టాడంటే యాక్చువల్గా మహేష్ బాబు గారు వస్తున్నారని కూడా వార్త రాలా, ఊరికే వస్తున్నారని ఆయన్ని చెప్పడం, మళ్ళీ ఆయన రాలేదని చెప్పేసి మళ్ళీ చెప్పడం. ఇది ఎంతవరకు న్యాయం యాక్చువల్లీ? సరే ఏదో ఒకటి జరిగింది. ఇకపోతే రవితేజ గారిని తీసుకురావడం వెనుక కూడా మంచి ఇదే ఉంది. ఆయన కూడా తన సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చినప్పటికీ అమర్దీపం ఉన్నాడు కదా, అమ్మో ఇది ఒకటి భలే జరిగింది, నువ్వు బయటికి రా, నువ్వు 7 సెకండ్లలో బయటికి వచ్చావు అంటే రవితేజ గారి సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తాను అని చెప్పాడు. అఫ్కోర్స్ అది మనకి తెలుసు, వాళ్ళు అట్లా చేయరు, పంపరు, ఉంచుతారు అని. కానీ ఇక్కడ అమర్దీపు 8 సెకండ్లు అయితే ఎలాగూ గేట్లు మూసేస్తారు. ఇదేదో భలే ఉంది. మనం వెళ్ళినట్టుగా యాక్షన్ చేసామనుకో, వెళ్ళినట్టు ఉంటుంది, వెళ్ళనట్టు ఉంటుంది అని చెప్పేసి అసలు భలే డ్రామా ఆడాడు. 1/2 సెకండ్కి ఒక అడుగేసుకుంటూ గేటు దగ్గర రావడం, మళ్ళీ దాన్ని ఏదో గుర్రపు వేగంతో అని చెప్పి జనాలు రాయడం భలే అనిపించింది. సరే ఏదేమైనప్పటికీ మొత్తానికైతే మాత్రం అమర్దీప్ ఇక్కడ కూడా చివరికి ఇక్కడ కూడా ఫౌలే ఏంటి, చీటింగ్ ఇది ఇంకా చెప్పాలి అంటే. సో మహేష్ బాబు గారు అయితే రాలేదు, మంచి గెస్ట్లు వచ్చారు. ఫైనల్ సీజన్ చాలా బాగా జరిగింది. అండ్ బోలే షావలి గారు కూడా రకరకాల పాటలతో అలరించాడు. పాత వాళ్ళందరినీ మళ్ళీ చూస్తుంటే అనిపించింది అసలు గౌతమ్ కూడా ఉండాల్సింది టాప్ 5 టాప్ 6లో. బట్ ఐ డోంట్ నో హౌ తను ఎందుకు లేడు అనేది. పనికి మళ్ళీ కంటెస్టెంట్లు అందరినీ టాప్ 2 టాప్ 3లలో పెడతారు, బట్ వర్త్ఫుల్ కంటెస్టెంట్లను పెట్టలే ఈసారి. ఏదేమైనప్పటికీ రైతు బిడ్డ హీ డిజర్వ్స్ ఇన్ టాప్ 1 ప్లేస్, చాలా కష్టపడి వచ్చాడు. అండ్ నెక్స్ట్ టాప్ 2 అమర్దీపం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ నెక్స్ట్ టాప్ 3 శివాజీ గురించి మాట్లాడుకుంటే శివాజీ గారు కూడా చాలా కష్టపడ్డాడు. అఫ్కోర్స్ చైన్ ఆఫ్ వల్ల చాలా రోజులు చాలా రకాలుగా ఇబ్బంది పడినా కూడా తన ఏంటో తను నిరూపించుకున్నాడు లాస్ట్ వరకు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత చూసుకుంటే యావర్ హీ డిడ్ ఎ వెరీ గుడ్ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోవడం నిజంగా బాగుంది. అప్పుడు ఎప్పుడో సోహెల్ వెళ్ళాడు, తర్వాత యావర్, మధ్యలో హర్యానా వెళ్ళింది. ఓకే, హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ నెక్స్ట్ తర్వాత చూస్తే ప్రియాంక యాక్చువల్లీ షీ డిజర్వ్స్ ఇన్ టాప్ 2. అమర్దీప్ని ఇటు పెట్టేసి ఈమెను అటు పెట్టాలి. నిజంగా చెప్పాలంటే ప్రతి గేమ్ చాలా బాగా ఆడింది, ఎంత బాగా ఆడింది, మర్యాద ఇచ్చింది, అన్ని రకాలుగా ఫ్రెండ్షిప్ని కూడా బ్యాలెన్స్ చేసింది. బట్ తను ఉండాలి ఆ పొజిషన్. ఈ స్టార్మా ఒకటే అసలు తను పెడితే ఇంకా బాగుండేది, టాప్ 2 కలకల్లాడేది. బట్ ఏంటో వీళ్ళు అలా బెటర్. ఆమెకు ఓట్లు కూడా రాలేదులే, తర్వాత సంగతి. అర్జున్ ఇకపోతే టాప్ 6 గురించి మాట్లాడుకుంటే ఈ అబ్బాయి నిజంగా ఫస్టే వచ్చి ఉంటే ఈ పాటికి నిజంగా అమర్దీప్ బదులు అర్జున్ని పంపించినా కూడా టాప్ 2లో అర్జున్ ఉండేవాడు. మంచి గేమ్స్ ఆడతా, చాలా బాగా ఆడతా. ఎందుకో అలా చేశారు, అర్జున్ని తీసుకురాలేదు, లాస్ట్లో తీసుకొచ్చారు. మనకు తెలుసు మధ్యలో వచ్చిన వాళ్ళు ఎప్పుడు మధ్యలోనే వెళ్ళిపోతారని. అలాగే అర్జున్ని చాలా బాధగా పంపించాం. కానీ హీ డిజర్వ్స్ ఇన్ టాప్ 1, టాప్ 2, టాప్ 3, ఈవెన్ టాప్ 1 ఆల్సో. టైటిల్ కూడా గెలవచ్చు. నిజంగా అర్జున్ వచ్చిన టైటిల్ కూడా గెలిచేవాడు చెప్పాలి అంటే పల్లవి ప్రశాంత్కి ఒకటి ఉంది కదా, శివాజీ బానిసవా, ఇదా డిపెండెంటా, ఇట్లాంటి చిన్న ఉన్నాయి. బట్ అర్జున్కి అసలు ఏమీ లేవు, క్లీన్ జీరో. అంటే మధ్యలో అరిచాడులే 1-2 సార్లు పల్లవి ప్రశాంత్తోనే, నువ్వు తల ఊపినా ఊపానని చెప్పి అబద్ధాలు ఆడడం, చిన్నవి కామన్లే, అందరికీ ఉంటాయి. కానీ గేమ్స్ చాలా బాగా ఆడాడు, మైండ్ గేమ్స్ చాలా బాగా ఆడాడు. ఆ సౌండ్స్ విని పేరు రాయడం చాలా బాగా ఆడాడు. ప్రతి గేమ్ బాగా ఆడాడు యాక్చువల్లీ చెప్పాలంటే. సో అట్లా హీ డిజర్వ్స్ అని చెప్పుకోవచ్చు. మంచి వాళ్ళు వచ్చారు ఈ సీజన్. కొంచెం అమర్దీపం, సందీపం లాంటి వాళ్ళు కూడా, తేజ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే అట్లాంటి వాళ్ళు కూడా ఉండాలి, ప్రతి సీజన్లో అలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళు ఉండాలి, అప్పుడే బాగుంటుంది. సో మహేష్ బాబు గారు రాకపోవడానికి మాత్రం ప్రత్యేక కారణాలు ఏమీ లేవు. ఆయన వస్తున్నానని ఎవరికి చెప్పలేదు, నేను రావట్లేదని ఎవరికి చెప్పలేదు. జస్ట్ వీళ్ళే కావాలని వచ్చినట్టు రానట్టు రకరకాలుగా ప్రొజెక్ట్ చేశారు. వీటిని మాత్రం ఎవ్వరు కూడా అంత ఇదిగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్.